మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఓపెన్ ఏఐ ఒక చిన్న స్టార్టప్గా ప్రారంభమై చాట్ జీపీటీ ఆవిష్కరణతో ప్రపంచాన్నే కదిలించేసింది. అసలు చాట్ జీపీటీ ప్రకటించినప్పుడు ఇది ఒక గ్లోబల్ సెన్సేషన్. కానీ ఒకవైపు గ్లోబల్ సెన్సేషన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఉన్న మొదటి నుంచి కూడా ఓపెన్ ఏఐ ఈజ్ కంప్లీట్లీ బగ్ డౌన్ ఇన్ కాంట్రవర్సీస్, వివాదాలపైన వివాదాలు. ఓపెన్ ఏఐ ప్రారంభించినప్పుడు ఇలాన్ మస్క్ శామ్ ఆల్ట్మాన్తో కలిసి పనిచేశాడు. తర్వాత ఇలాన్ మస్క్ బయటకు వచ్చాడు, ఓపెన్ ఏఐ మీద కేసులు పెట్టాడు. ఇలాన్ మస్క్ శామ్ ఆల్ట్మాన్ల మధ్య కూడా చాలా తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఆ తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ ఎంటర్ అయింది. శామ్ ఆల్ట్మాన్ పైన వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈవెన్ సొంత సిస్టర్ కూడా సెక్షువల్ అబ్యూజెస్ అని ఆరోపణ చేసింది. శామ్ ఆల్ట్మాన్ వ్యక్తిగతంగా ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది నిర్వహిస్తున్న మోడల్స్ వీటిపైన కూడా వివాదాలు ఉన్నాయి. ఓపెన్ ఏఐ వివాదాలు ఎక్స్ ఎంప్లాయీస్ నుంచి వస్తున్నాయి. సుచీర్ బాలాజీ ఆయన ఓపెన్ ఏఐలో పనిచేసి బయటకు వచ్చాడు. న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ ఏఐ పైన పెట్టిన కేసులో సుచీర్ బాలాజీ ఒక విట్నెస్గా ఉన్నాడు. అనుమానాస్పద స్థితిలో సుచీర్ బాలాజీ శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో మరణించాడు. ఆయన తల్లి అనేది ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు, హత్య అంటూ ఓపెన్ ఏఐ పైన ఆమె ఇండైరెక్ట్గా ఆరోపణలు చేస్తోంది. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏ సూసైడ్, ఇది ఆత్మహత్యలాగా కనిపించడం లేదు అంటూ కూడా మాట్లాడాడు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇప్పుడు లేటెస్ట్గా స్టీఫెన్ ఎడ్లర్ అని ఆయన కూడా ఒక మాజీ ఎంప్లాయీ నవంబర్లో రిజైన్ చేశాడు. ఇప్పుడు ఆయన రైజ్ చేస్తున్నాడు. ఇది డేంజరస్ గేమ్ ఆడుతుంది ఓపెన్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి మేధస్సుతో సమానము కాదంటే అంతకన్నా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసే పనిలో పడ్డారు. ఇది చాలా ప్రమాదకరము అంటుంది. సుచీర్ బాలాజీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనుసరిస్తున్న ప్రాక్టీసెస్ అనెథికల్గా ఉన్నాయని రైజ్ చేశాడు. అందుకే మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ప్రారంభించినప్పుడు ఓపెన్ ఏఐలో ఎంటర్ అయ్యాం. ఇది ప్యూర్లీ కమర్షియల్ అయిపోయింది. ఈ మోడల్ చాలా డేంజరస్గా మానవాళికి పరిణమించే ప్రమాదం ఉంది అంటూ సుచీర్ బాలాజీ కూడా రైజ్ చేశారు. ఇలా ఓపెన్ ఏఐలో పనిచేసిన ఎంప్లాయీస్ బయటికి వచ్చి సీరియస్ ఎథికల్ మారల్ క్వశ్చన్స్ రైజ్ చేయడం అనేది ఒక సమస్యగా మారింది. ఇక ఎథికల్ దీంతో పాటు ఇటీవల కాంపిటీటర్స్ మొదలయ్యారు. డీప్ సీక్, ఆలీబాబా ప్రకటనలతో ఓపెన్ ఏఐ డామినేషన్ను సీరియస్గా ఛాలెంజ్ చేయబడింది. ముందు అమెరికాలోని టెక్ కంపెనీ జెమినీ అలాగే మెటా లాంటి కంపెనీలు ఛాలెంజ్ చేస్తాయి చాట్ జీపీటీ సుప్రమసీని. అయినా కూడా ఇప్పుడు చైనాలోని ఒక సాధారణ స్టార్టప్ అయిన మీకు డీప్ సీక్ ఛాలెంజ్ చేయడం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. మొదటిసారి ఏ రేస్లో చాట్ జీపీటీ తనకున్న ఆధిపత్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అమెరికా, యూకే, ఇండియా ఇలా అన్ని దేశాల్లోని యాపిల్, ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే స్టోర్స్లో ఇవాళ చాట్ జీపీటీని దాటేసి డీప్ సీక్ ఎంటర్ అయింది. అందువల్ల దాంతోపాటు అసలు ఏ పారాడిమ్నే క్వశ్చన్ చేసింది. 1000 కోట్ల అవసరం, 100 కోట్ల అవసరం లేదు. అడ్వాన్స్ చిప్స్ లేకున్నా కూడా చాలా పవర్ఫుల్ ఏఐ మోడల్స్ని తయారు చేయవచ్చు అని ఇప్పటిదాకా చాట్ జీపీటీ మిత్ను కాస్త షేక్ చేసింది. అదే కాకుండా అనేక లీగల్ సూట్స్, న్యూయార్క్ టైమ్స్ కేసు వేసింది. ఇండియాలో ఏఎన్ఐ ఓపెన్ ఏఐ పైన కేసు వేశారు. ఏఎన్ఐ వేసిన కేసులో నెట్వర్క్ 18 లాంటి మీడియా సంస్థలు కూడా ఎంటర్ అయ్యాయి. వీళ్ళ ఆరోపణ ఏంటంటే
ఈ ఓపెన్ ఏఐ ఇంటర్నెట్లో పబ్లిక్గా ఉన్న కంటెంట్ను వాడింది. మీ ఆర్టికల్స్ను, వెబ్సైట్లో ఉన్న ఆర్టికల్స్ను, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ను, పుస్తకాలని, ఇలా అన్నిటినీ కూడా తమ మోడల్ ట్రైన్ చేస్తానికి వాడారు. ఇట్స్ ఎ సీరియస్ కాపీ రైట్ వయలేషన్. ఎందుకంటే ఆ కంటెంట్ అనుమతి లేకుండా ఆ కంటెంట్ పైన తమ ఏఐ మోడల్స్ని ట్రైన్ చేశారు కనుక ఇది తమ దాన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పి మాకు నష్టపరిహారం ఇవ్వాలని అమెరికా ఏఎన్ఐతో సహా ఇండియాలో ఏఎన్ఐ నుంచి అమెరికాలో కూడా ఇవాళ కాపీరైట్ వయలేషన్స్ పైన కేసులు పెడుతున్నాయి. తాజాగా ఓపెన్ ఏఐ డీప్సీక్ పైన ఆరోపణ చేసింది. మాది కాపీ కొట్టారు, మా మోడల్స్ ఉపయోగించుకొని ఏఐ మేము రూపొందించిన ఏఐ నమ్మను ఉపయోగించుకొని డీప్సీక్ తన నమూనా తయారు చేసిందని పాసిబుల్. కానీ ఓపెన్ ఏఐపై కూడా అదే ఆరోపణలు ఉన్నాయి. డీప్సీక్ పైన ఏ ఆరోపణలు ఓపెన్ ఏఐ చేస్తుందో ఓపెన్ ఏఐపై కూడా సిమిలర్ ఆరోపణలు ఉన్నాయి, మీరు కాపీరైట్ కంటెంట్ వాడారు అని. సో అందువల్ల ఓపెన్ ఏఐ ఒకవైపు చాట్ జీపీటీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తే అన్బిలీవబుల్ కాంట్రవర్సీస్ చుట్టుముడుతున్నాయి. సో ఈ కాంట్రవర్సీస్లో కాంపిటీటర్స్ నుంచి పోటీ, తమ బేసిక్ పారాడిమ్నే క్వశ్చన్ చేసేటువంటి పరిణామాలు, గతంలో పనిచేసిన ఉద్యోగులు రైజ్ చేస్తున్న కన్సర్న్స్, దాంతోపాటు కాపీరైట్ వయలేషన్ల పైన కేసులు, సామ్ ఆల్ట్మ్యాన్ పైన వ్యక్తిగతంగా వివాదాలు, వీటన్నిటినీ దాటి ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ ఏఐ ఏం చేస్తుందో మనం చూడాలి. చాట్ జీపీటీ ఆవిష్కరించినప్పుడు ప్రపంచమంతా ఓపెన్ ఏఐని ప్రశంసించింది, ఓపెన్ ఏఐ వైపు చూసింది. కానీ అతి కొద్ది సమయంలోనే పరిస్థితులు చాలా మారిపోయాయి. అందుకే ఒక ఫిలాసఫర్ అంటాడు, దేర్ ఆర్ డికేడ్స్ వెన్ నథింగ్ హ్యాపెన్స్, బట్ దేర్ ఆర్ వీక్స్ వెన్ డికేడ్స్ హ్యాపెన్ అని. కొన్ని సందర్భాల్లో ఏమీ కాదు, సడన్గా మొదలైతే వరుసపెట్టి మొదలవుతాయి. అది ఇప్పుడు ఓపెన్ ఏఐకి ఉన్నటువంటి కాంట్రవర్సీస్.